నమస్తే. నా పేరు సంతోషి. మాకొక 5 ఏళ్ల పాపుంది. నా ఇంట్రెస్ట్ పేరెంటింగ్ అండ్ ఎడ్యుకేషన్. చిన్నపిల్లల శరీరాలు ఎప్పుడు మారుతూనే ఉంటాయి కదా! వాళ్ళ బ్రెయిన్, మజిల్స్, బోన్స్, సెన్సెస్ ఇవన్నీ డెవలప్ అయ్యేది ఈ స్టేజ్‌లోనే. వాళ్ళ శరీరానికి ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం. అందుకే పుట్టినప్పుడు కదలటం కూడా రాని ఆ చిన్నారి 2 ఏళ్లలో లేచి పరిగెత్తగలడు కూడా. చిన్న పిల్లలు కాబట్టే అది సాధ్యమైతది. వాళ్ళు ఎంతో కష్టపడి సంతోషంగా చాలా స్కిల్స్‌ని నేర్చుకుంటారు. కష్టం అనుకోని ఎక్కడైనా వాళ్ళని ఆపేశారో కొంచెమన్నా వెనకబడతారు. పిల్లల ఎదుగుదలలో గ్రాస్ మోటార్ స్కిల్స్, ఫైన్ మోటార్ స్కిల్స్, సోషల్ అండ్ ఎమోషనల్ స్కిల్స్, కాగ్నిటివ్ స్కిల్స్, సెన్సరీ రిచ్ ఎక్స్‌పీరియన్సెస్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ వీడియోలో ఈరోజు నేను గ్రాస్ మోటార్ స్కిల్స్ గురించి డీటెయిల్డ్‌గా చెప్తా. గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటే కాళ్ళు, చేతులు, ఇతరత్రా కండరాలను వాడగలిగే నైపుణ్యం. మన శరీరాన్ని కదిలించడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. గ్రాస్ మోటార్ స్కిల్స్ కొన్ని ఎగ్జాంపుల్స్: పాకటం, నడవటం, పరిగెత్తటం, లేచి నిలబడడం, మెట్లెక్కి దిగటం, దొర్లటం, సైకిల్ తొక్కటం, ఉయ్యాల ఊగటం, చెట్లెక్కగలగటం. ఇది ప్రాక్టీస్ అండ్ సెన్సరీ రిచ్ ఎక్స్‌పీరియన్సెస్‌తో పర్ఫెక్ట్ అయితాయి. గ్రాస్ మోటార్ స్కిల్స్‌కి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ నడక. నడక నేర్చుకునే కొత్తలో పిల్లలు ఎంత అన్‌స్టేబుల్‌గా ఉంటారో కదా! చాలా స్టేజెస్ కూడా చూడొచ్చు మనం. ముందు లేచి నిలబడటం, తర్వాత గోడ పట్టుకొని నడవటం, ఆ తర్వాత ఏ సపోర్ట్ లేకుండా నిలబడటం, ఒక అడుగేసి పడిపోతారు. ఆ తర్వాత 2, 3 అడుగులేస్తారు. ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. కొన్ని రోజులకి స్పీడ్‌గా నడుస్తారు. ఆ తర్వాత అది వాళ్ళకి ఎఫర్ట్‌లెస్ అయిపోతది. ఇక్కడ వాళ్ళ ప్రాక్టీస్ బాగా కనిపిస్తది మనకి. మనం ఎంకరేజ్ చేస్తాం కూడా. అయితే వాళ్ళు పర్ఫెక్ట్ అయిపోయినట్టేనా నడవటంలో అంటే కాదు. యాజ్ ఎ పేరెంట్ వాళ్ళకి పర్ఫెక్షన్‌కి ఇంకా చాలా అవకాశాలు ఇయ్యొచ్చు. వాళ్ళని ఔట్‌డోర్స్‌కి తీసుకెళ్ళాలి. కొత్త సర్ఫేసెస్ మీద నడవనివ్వాలి. ఇసుకలో, గడ్డి మీద, చిన్న చిన్న రాళ్ళ మీద, లేదా కొంచెం వాటర్‌లో ఇట్లాంటి ప్లేసెస్ ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. అక్కడ చీమలను, పువ్వుల పైన వాలే బటర్‌ఫ్లైస్‌నో, పురుగులనో చూసి వెనకపడతారు. రాళ్ళ లాంటివేమన్నా ఉంటే ఎక్కి నిలబడటం, వాటి మీద నుండి దునకటం నేర్చుకుంటారు. గడ్డి స్లోప్‌గా ఉంటే మెల్లగా పైకెక్కి దొర్లుకుంటూ రావడం, స్పీడ్‌గా పైకెక్కి స్పీడ్‌గా కిందికి రావటం, ఇట్లాంటివి ప్రాక్టీస్ చేయొచ్చు. ఇట్లా గ్రాస్ మోటార్ స్కిల్స్‌కి సెన్సరీ రిచ్ ఎక్స్‌పీరియన్సెస్ తోడైతేనే పర్ఫెక్షన్ వస్తది. స్కిల్స్ డెవలప్ కావడానికి పిల్లలకి ఖచ్చితంగా కావాల్సింది టైమ్ అండ్ ప్లేస్. అది కూడా రోజు. వాళ్ళకి పార్క్స్‌లో, ప్లే గ్రౌండ్స్‌లో, ఇండోర్ ప్లే ఏరియాస్‌లో, ఇంట్లో ఒకలాంటి ఎక్స్‌పీరియన్స్ దొరికితే నేచర్‌లో ఇంకొకలాంటి ఎక్స్‌పీరియన్స్ దొరుకుతది. బెస్ట్ అయితే ఎప్పుడైనా న్యాచురల్ ఔట్‌డోర్సే. అక్కడ గాలి, ఎండ, చల్లదనం, నీళ్ళు, చెట్లకు పూసే పువ్వులు, కింద పడ్డ ఆకులు, వీటన్నిటి వల్ల వాళ్ళకి కొత్త కొత్తగా ఆడుకోవాలనిపిస్తది. పిల్లలు ఇంకెవరన్నా ఉంటే వాళ్ళతో కలిసి రేసో, దాగుడు మూతలో ఇట్లాంటి ఆటలు కూడా ఆడుకోవచ్చు. రాళ్ళెక్కి దునుకొచ్చు, చెట్లెక్కొచ్చు. గమనించండి, చిన్నపిల్లలు ఎక్కువసేపు కూర్చోలేరు. ఎందుకంటే వాళ్ళ బాడీకి గ్రాస్ మోటార్ స్కిల్స్ డెవలప్ కావాలని తెలుసు. ఈ గ్రాస్ మోటార్ స్కిల్స్ సరిగ్గా డెవలప్ అయితేనే ఫైన్ మోటార్ స్కిల్స్, బాడీ పోస్చర్, చూసే వినే శక్తి పెరుగుతాయి. రోజు 4 గంటలైనా ఆడుకోవాలి. అది మినిమమ్ టైమ్ సుమా. కోర్ స్ట్రెంగ్త్ కూడా అభివృద్ధి చెందాలి. 6 ప్యాక్ కోసమైతే ఖచ్చితంగా కాదు. ఈ స్ట్రెంగ్త్ ఉంటేనే స్ట్రెయిట్‌గా కూర్చోవటం, నిలబడటం వస్తది. బేబీస్‌ని అందుకే ఎక్కువసేపు కింద ఆడుకోనివ్వాలి. కానీ ఈ రోజుల్లో బేబీస్ స్వింగ్స్, బాసినెట్స్, క్రిబ్స్, బౌన్సర్స్, వాకర్స్ ఇవన్నీ కామన్ అయినాయి. పెద్దవాళ్ళకి కన్వీనియన్స్‌నిస్తున్నాయి. కానీ అవి పిల్లల్ని ఫ్రీగా కదలనిస్తున్నాయా కనీసం? నడక వచ్చిన పిల్లలకి చాలా రకాలుగా కోర్ మజిల్ డెవలప్ కావడానికి అవకాశాలు ఇయ్యొచ్చు. చెట్లెక్కటం, గడ్డిలో దొర్లటం, స్విమ్మింగ్, సైక్లింగ్, ఉయ్యాలలు, దునకటం, పరిగెత్తటం, ఇట్లా రకరకాలుగా. అసలు ఫార్మల్ ఎక్సర్‌సైజెస్ అవసరమే లేదు. అప్పర్ బాడీ స్ట్రెంగ్త్, చేతులు, వేళ్ళ రిఫైన్ మూవ్‌మెంట్స్ పెంచుతాయి. ఈ మజిల్స్ భుజాలు, చెస్ట్, వీపు పైభాగంలో ఉంటాయి. దీనివల్ల పెన్సిల్ గ్రిప్ ప్రాపర్‌గా వస్తది. పెన్సిల్ సరిగ్గా పట్టుకోవటం రావాలంటే ఇది చాలా ముఖ్యం. బేబీస్‌కి అయితే పాకటంతో బలపడతాయి. పెద్ద పిల్లలకైతే పిల్లి గంతులతో, మర్రి ఊడలకో, మంకీ బార్స్‌కో, తాళ్ళకో వేలాడడం వల్ల, ఓవర్ సైజ్డ్ లైట్ వెయిట్ బాల్స్‌తో ఆడుకోవటం వల్ల స్ట్రాంగ్ అయితాయి. బాడీ స్ట్రెయిట్‌గా ఉండాలంటే పోస్చర్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. చక్కగా కూర్చో, సరిగ్గా నడువు అంటుంటాం కదా! కానీ ఇది కరెక్ట్‌గా ఉండాలంటే
కూర్చొని చాలాసేపు హోంవర్క్ చేస్తేనో లేదా స్ట్రైట్‌గా కూర్చొని సినిమా చూస్తేనో రాదు. ఇన్‌ఫాక్ట్ దానివల్ల అలసిపోయి వంగిపోతాం లేదా వెనక్కి వాల్తాం. బెటర్ పోస్చర్ కంట్రోల్‌కి బెస్ట్ సొల్యూషన్ గంటల తరబడి ఫ్రీగా ఆడుకోవటం. ఫిజికల్ ఛాలెంజెస్‌ని ఎదుర్కోవటం వల్ల పిల్లల్లో సహనశీలత గుణం పెరుగుతది. అంటే ఎండ్యూరెన్స్. అది లేకపోతే వాళ్ళు ఊరికే అలసిపోతారు లేదా ఆట మధ్యలో వదిలిపెట్టేస్తారు కూడా. అదే ఎండ్యూరెన్స్ ఎక్కువగా ఉంటే చాలా సేపైనా ఆడుకోగలరు. మధ్య మధ్యలో చిన్న బ్రేక్స్ తీసుకుంటే సరిపోతది. దీనివల్ల హెల్త్, కాన్ఫిడెన్స్ అండ్ ఇమ్యూనిటీ కూడా పెరుగుతది. మరి దానికి వాళ్ళ బలాన్ని ఛాలెంజ్ చేసే ఆటలు కావాలి. లైక్ బరువైన రాళ్ళని ఎత్తి ఏదన్నా కట్టటము, లేదా టగ్ ఆఫ్ వార్, కోతి కొమ్మచ్చి తాళ్ళ నిచ్చెన ఎక్కటం, బైకింగ్, ఈత కొట్టడం ఇట్లాంటివి. వీటి వల్ల గుండె బాగా పనిచేసి బ్లడ్‌లో ఆక్సిజన్ సప్లై పెరుగుతది. ఇట్లా రకరకాల గ్రాస్ మోటర్ స్కిల్స్ పిల్లల్ని కదలటానికి, ఆడుకోవటానికి, వాళ్ళని ఛాలెంజింగ్‌గా ఉండటానికి సహాయపడతాయి. ఒక స్కిల్ ఇంకో స్కిల్‌కి ఫౌండేషన్ అయితే, ఆ స్కిల్ ఇంకో స్కిల్‌కి ఫౌండేషన్ అయి వాళ్ళని ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచుతాయి. కానీ మొదట్లో వాళ్ళ ఎదుగుదలను చూసి మురిసిపోయిన మనం తర్వాత ఎందుకు భయపడుతున్నాం? చప్పట్లు కొట్టి ప్రోత్సహించిన మనం తర్వాత ఎందుకు తగ్గమంటున్నాం? గుర్తుపెట్టుకోండి, పిల్లలు కాన్ఫిడెంట్‌గా ఉండే అడల్ట్స్‌గా మారాలంటే గ్రాస్ మోటర్ స్కిల్స్ ప్రాపర్‌గా డెవలప్ కావడం తప్పనిసరి. ఇక్కడ నేను చెప్పినవి కొన్ని ఆటలు మాత్రమే. వాళ్ళు ఏ ఆట అయినా సరే వాళ్ళని రైట్‌గా ఛాలెంజ్ చేస్తేనే ఆడుకోగలరు. వాళ్ళకి ఆ అవకాశాలను ఇద్దాం. మళ్ళీ కొత్త కాన్సెప్ట్‌తో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.